మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం, కుంభకర్ణుడిలాగా నిద్రపోతూ ఉంది. ముళ్ళుగట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. అది గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ, జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం. ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేది రేవంత్ రెడ్డి. వెనకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది, పొడిచేటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు, ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్. ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్. ఇది మరో చారిత్రక ద్రోహం.